అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతోటి ఈ రోజు మీరు బయటకు వెళ్తారు. వారితో సినిమాలు షికార్లని జాలీగా గడపగలుగుతారు. ఈ రోజు మీకు ధనలాభము కూడా జరగవచ్చు, శుభము కలుగుతుంది. వేధింపులు కొన్ని మీకు ఉంటాయి. వ్యాపారస్తులకు వేధింపులు అనేవి అధికమవుతాయి. ఇక వ్యవసాయ రంగంలోని వారికైతే ఎరువుల కొనుగోలులో చికాకులు అనేవి తప్పవు. కుటుంబీకుల అభిప్రాయాలతోటి మీరు ఏకీభవిస్తారు. ఇక తాపి పని వారికైతే పని వాళ్ళతో సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఎదుటి వారితో మితంగా సంభాషించడం అన్ని విధాల శ్రేయస్కరం. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తతగా వెలగవలసినటువంటి అవసరం ఉంది. భాగస్వామిక వ్యాపారాలు జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు అవిశ్రాంతిగా కృషి చేస్తేనే పెండింగ్ పనులు పూర్తవుతాయి. మరియు ఆడిట్ అకౌంట్స్ రంగాల వారికి అయితే బత్తిడి పనిభారం అనేది తప్పదు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. ఇక స్టాక్ మార్కెట్ రంగాల వారికైతే మిశ్రమ ఫలితము కనిపిస్తున్నది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే గ్రహాలు ప్రత్యేకమైనవిగా ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రస్తుతము శనిదేవుడి రాశిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈరోజు మీరు యథాతథ స్థితికి రాబోతున్నారు. ఇక మీ ప్రభావం అయితే దాని మీద ఉంటుంది. శుభంగానే కనిపిస్తుంది. ఈరోజు మీకు చేసే పనిలో మీరు విజయాన్ని అయితే సాధిస్తారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు మీ యొక్క డబ్బు విషయాల్లో ఎవరిని కూడా నమ్మకండి. పెండింగ్ పనులను మీరు పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టిన వారికైతే ఈ సమయం చాలా బాగా అనుకూలిస్తుంది. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఇక చిన్నపిల్లల ఆరోగ్య విషయాల్లో జలుబు, జ్వరము, దగ్గు లాంటి సమస్యలు వేధిస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రతి పని మీకు సానుకూలమైన ఫలితాల కోసం పరిహారం చేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక బంధువులతో ఏర్పడిన వివాదాలు కూడా మీరు పరిష్కరించుకుంటారు. సంతానంతో మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సంతానం కొరకు ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా మారుతుంది. మానసిక ఉల్లాసం కూడా పెంపొందించుకుంటారు. మీరు ఈ పరిహారం చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. పరిహారం కొరకు మీరు గోమతి చక్రాలు తీసుకోవాలి. 5 ముత్యపు శంఖము 1 తీసుకోవాలి. పట్టువస్త్రంతో తయారు చేసిన సంచి తీసుకోవాలి. మరియు బలమురి ఎడమురి మూలికలు 5 తీసుకోవాలి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక 2 బలమురి ఎడమురి మూలికలు తీసుకోవాలి. గోమతి చక్రాలు 5, ముత్యపు శంఖము 1. వీటన్నిటినీ కూడా మీరు చక్కగా పట్టు వస్త్రంతో తయారు చేసిన సంచిలో పెట్టేసి ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ గోడకు వేలాడదీయాలి. ఇక ప్రతిరోజు ఉదయము లేవగానే మీరు వాటిని చూస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత వాటిని చూస్తూ ఉంటే మీకు చాలా నెగిటివిటీ తొలగించబడి మీ ఇంటి నుండి కూడా దోషాలు పరిహారం అయిపోతాయి. మీ సమస్యలు పరిష్కరించబడతాయి. మీకు అంతా శుభం కలుగుతుంది. అప్పుల బాధ తీరిపోతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. అనారోగ్య బాధలు కూడా తొలగించబడతాయి. మీకు చక్కని ఆరోగ్యం అనేది మీ వంత అవుతుంది. ఆ తర్వాత మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.